ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను బాగున్నాను. ఏంటంటే కర్మఫలము అనేది ఒకటి ఉంటుంది. ఆ కర్మ ఎలా ఉంటుంది అనేదానికి వచ్చిన ఉదాహరణ. కైలాసంలో శివుడు పార్వతి ఉన్నారు. పార్వతీదేవి శివుడు పేరు అంటుంది, స్వామి అందరిది కొంతమంది ఉండేవాళ్ళు గాను, కొంతమంది పేదవాళ్ళు గాను ఇస్తున్నారు, అందరూ ఒకేలా ఉంటే బాగుంటుంది కదా. అలా జరగడం కష్టం లేదు, ఎందుకంటే వారి వారి కర్మఫలాలను బట్టి ఉంటుంది అని చెప్తాడు శివుడు. కానీ పార్వతీదేవి లేదు, మనం తలుచుకుంటే కొండోళ్ళుగా పుట్టియచ్చు కదా అంటున్నాం. సరే ఓకే అని తీసుకొని పార్వతీదేవితో ఇక్కడ ఊళ్ళో కనిపించేస్తారు. ఒక ఫ్యామిలీ ఇంటికి వెళ్తారు, భార్య భర్త ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మేము పార్వతీ పరమేశ్వరులము, మీకు 3 వరాలు ఇవ్వాలనుకుంటున్నాము, కోరుకోండి అని చెప్తారు. వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు ఆనందపడిపోయి కోరిక ఏం కోరాలా అని ఆలోచిస్తున్నారు. దాంతో భర్త నేను ముందు కోరుకుంటాను అన్నాడు. భార్య ఏమనింది, లేదు లేదు నేను కోరుకుంటాను అన్నాడు. లేదు భర్త నేను. అలా వాళ్ళిద్దరు ఘర్షణ పడి భర్త విపరీతమైన కోపం వచ్చేసి, నా భార్యని పందెం చేసే స్వామి అనేసాడు. ఎమ్మటే భార్య, స్వామి నా భర్తను కూడా పందెం చేసే అనేసి, ఎమ్మటే శివుడు ఏమన్నారంటే, మీ 2 వరాలు అయిపోయి తదాస్తు అని చెప్పేశాడు. ఇప్పుడు ఒకటే ఉంది అన్నాడు. అప్పుడు వాళ్ళకి అర్థమైంది వాళ్ళు చేసిన తప్పేంటి. ఎమ్మటే మమ్మల్ని ఇద్దరిని మనుషులుగా మార్చు స్వామి అనుకుంటున్నారు. దాంతో ఆ 3 వరాలు ఇచ్చినా కానీ వాడు సద్వినియోగపరచుకోవాలి. అప్పుడు చెప్పాడు శివుడు, చూసారా దేవి, మనం 3 వరాలు ఇచ్చినా కానీ వాడు ఉపయోగించుకోలేదు, వాళ్ళ కర్మఫలం అలా ఉంది అని. ఆ తర్వాత మళ్ళీ బయలుదేరి వేరే ఇంటికి వెళ్ళాడు. అక్కడ భార్య భర్త వాళ్ళ అమ్మ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి పోయి, మేము పార్వతీ పరమేశ్వరులు, మీకు ఒకే ఒక వరం ఇవ్వాలనుకుంటున్నాము, కోరుకోండి అన్నారు. అప్పుడు వాళ్ళ భార్య ఏమనిందంటే, పెళ్ళి ఇంతకాలమైనా మనకి సంతానం లేదు, సంతానం అడగండి అని సలహా చెప్పింది. భర్త ఏంటంటే, ఏ రోజు కష్టపడితే ఆ రోజు వాళ్ళ భోజనానికి మాత్రమే సరిపోతుంది, కానీ సంపద అడగాలి అని అనుకోండి. కానీ తల్లి ఏమనిందంటే, తల్లి పుట్టు గుడ్డిని, ఆమెకు పెళ్ళి కాకపోతే వాళ్ళ అమ్మోళ్ళు పుస్తలకు ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్ళైన కొంతకాలానికి బాబు పుట్టడమే అనేసి చనిపోయాడు భర్త. ఆమె కష్టంతో ఆ బాబుని పిలుచుకొని పెళ్లి చేసింది. ఆమె ఏమనిందంటే, మీ నాన్న ఎలాగో నేను చూడలేను నాన్న, నిన్నులా చూడగలుగుతాను, కళ్ళు అడుగు స్వామిని అని అడిగింది. అప్పుడు ఏమడగాలో ఆలోచనలో పడి అర్థం కాక అలా అడుగుతాడు. ఏమడుగుంటారు మీరు చెప్పగలరండి? అతను ఒకే ఒక కోరిక కోరాడు. ఏమని కోరాడంటే, మా అమ్మ తన మనవడిని బంగారపు బియ్యాల్లో ఊగుతూ ఉంటే కళ్ళారా చూడాలని కోరికగా ఉంది అని.